హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు రిలేషన్షిప్ బిట్వీన్ ద బార్ అండ్ బెంచ్. బార్ ఈజ్ నథింగ్ బట్ అడ్వకేట్స్. బెంచ్ ఈజ్ నథింగ్ బట్ జడ్జెస్. బార్ మరియు బెంచ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి అన్న సినారియో మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సమాధానం ఎలా చెప్పాలి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, ఇంట్రడక్షన్. మనకు తెలిసిందే, ఇంట్రడక్షన్ ఈజ్ ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంట్రడక్షన్లో ఏమొస్తుందంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బార్ నథింగ్ బట్ అడ్వకేట్స్ అండ్ ద బెంచ్ నథింగ్ బట్ జడ్జెస్ ఈజ్ ద సింబాలిక్, కార్డియల్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ఫుల్ పార్ట్నర్షిప్ essential for effective administration of justice. Relationship between the bench and bar is like a symbolic, అంటే ఒక సింబల్గా మ్యూచువల్ రెస్పెక్ట్ పార్ట్నర్షిప్గా ఉండాలి అంటున్నారు. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదను పరస్పరం చేసుకుంటూ జస్టిస్ని, ఎఫెక్టివ్ జస్టిస్ని సంపాదిస్తారనమాట. ఒకరినొకరు మ్యూచువల్గా రెస్పెక్ట్ చేసుకోవాలి. అడ్వకేటు జడ్జిని అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి, జడ్జి కూడా అలాగే మ్యూచువల్గా అడ్వకేట్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రతి ఆర్గ్యుమెంట్లో కూడా ఒక ఎఫెక్టివ్ జడ్జిమెంట్ కోసం ప్రయత్నించాలన్నమాట. కన్సిడర్డ్ 2 wheel ఆఫ్ సేమ్ చారియట్. ఎలా చెప్పారంటే, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకే బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు అని. అంటే జస్టిస్ అనబడే ఒక బండికి జడ్జెస్ మరియు అడ్వకేట్స్ 2 చక్రాలు లాంటి వారు అని దీంట్లో చెప్పారు. ద బార్ అసిస్ట్ ఇన్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ లా, వైల్ ద బెంచ్ ప్రొవైడ్స్ ఇంపార్షియల్ అడ్జుడికేషన్. బార్ అనేది కోర్టుకి సహాయపడుతుంది. ఎలా సహాయపడుతుంది? ప్రజెంటింగ్ ద ఫ్యాక్ట్ని ప్రజెంట్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే బెంచ్ అనేది ఇంపార్షియల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి సహాయపడుతుంది, నిష్పక్షపాత జడ్జిమెంట్ ఇవ్వడానికి సహాయపడుతుంది. ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి? కాంప్లిమెంటరీ రోల్స్, అంటే ఒకరినొకరు సహాయం చేసుకోవడం. ద బార్ అడ్వకేట్స్ సర్వ్స్ యాజ్ ఏ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్ హూ అసిస్ట్ ద జడ్జెస్ టు ఇంటర్ప్రిట్ ద లా. లాని వివరించడానికి అడ్వకేట్స్ అనేవారు జడ్జిలకి సహాయపడాలి. నెక్స్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరినొకరు మర్యాద ఇచ్చుకోవడం. అడ్వకేట్స్ మస్ట్ మెయింటైన్ ఏ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బెంచ్ టు అప్హోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ది జ్యుడిషియరీ. అడ్వకేట్స్ అనేవారు జడ్జిల పట్ల ఒక రెస్పెక్ట్ఫుల్గా యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయాలి, టు అప్హోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ది జ్యుడిషియరీ. వైల్ జడ్జెస్ షుడ్ బి పొలైట్ అండ్ పేషెంట్ విత్ అడ్వకేట్స్తో చాలా ఓర్పు మరియు సహనంతో జడ్జెస్ అనేవాళ్ళు ఉండాలి. షేర్డ్ డ్యూటీ, బోత్ సైడ్స్ షేర్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఇద్దరూ ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, ఇద్దరి మీద బాధ్యత ఉంది జస్టిస్ని ఒక ఎఫెక్టివ్నెస్గా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. నెక్స్ట్, ఇంటర్ డిపెండెన్స్. ద బెంచ్ రిలైస్ ఆన్ ది ఎక్స్పర్టైజ్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ బార్. అసలు జస్టిస్ అనేది, ఒక జడ్జిమెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, బార్ యొక్క ఆర్గ్యుమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఏ అడ్వకేట్ అయితే తన ఆర్గ్యుమెంట్ ద్వారా జడ్జిని ఫ్యాక్ట్ ద్వారా ఇంప్రెస్ చేయగలుగుతాడో అతని మీదే జడ్జిమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అని అర్థం. నెక్స్ట్,
ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఏంటా ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్? ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ద కార్డియల్ రిలేషన్షిప్ ప్రివెంట్ ద డిలేస్ అండ్ రిడ్యూసెస్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఎన్ష్యూర్స్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్. ఇద్దరి మధ్య పరస్పర రిలేషన్షిప్ ఉండడం వల్ల ఆ వాయిదాలు అనేవి తక్కువ పడతాయి, ఖర్చులు కూడా తక్కువ పడతాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకపోతే వాయిదాలు అనేవి ఒకదాని మీద ఒకటి పడడం వల్ల టైం చాలా డిలే అవుతుంది. దానివల్ల క్లయింట్స్కి ఖర్చులు కూడా చాలా పెరుగుతాయి. ఆబ్సెంట్ పిటిషన్ కానీ ప్రతిదీ కూడా ఖర్చులు పెరుగుతాయి. పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఏ స్ట్రాంగ్ బార్ బెంచ్ రిలేషన్స్ స్ట్రెంగ్థెన్ ద పబ్లిక్ ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియరీ అండ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. బార్ మరియు బెంచ్ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడు పబ్లిక్కి మన జ్యుడిషియరీ సిస్టమ్ మీద కూడా ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. దాని మీద మనం చెప్పిన సింగిల్ లైన్ ఆన్సర్స్ కాకుండా బాగా ఫుల్ లైన్ ఆన్సర్స్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఏ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ బార్ ప్రొవైడ్స్ ద నెసరీ ఫౌండేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అనేది స్టాచ్యూటరీ ఇండిపెండెంట్ బాడీ అన్నమాట మన ఇండియాలో. అటువంటి ఏ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ బార్ ప్రొవైడ్స్ ద నెసరీ ఫౌండేషన్ ఫర్ ఎన్ ఇండిపెండెంట్ బెంచ్. జస్టిస్ అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జి పైన వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళు ఎవరిపైన డిపెండెంట్ ఉండరు, వాళ్ళ జడ్జిమెంట్ ఇండిపెండెంట్గా ఉండాలి. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా. ప్రాపర్ ఇంటరాక్షన్ ప్రివెంట్స్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్. పవర్ యొక్క మిస్యూజ్ అనేది చేయకుండా చట్టం అనేది తయారు చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మరియు లైక్ అనేది మేము మరీ కొన్ని వీడియోస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.